జ్యోతిస్ కిచెన్. టేస్టీ అయిన వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 కిలో పచ్చెనపప్పు, 1 ఆనియన్ సన్నగా తరిగిన పచ్చెనపప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని అందులో గారెలు ఫ్రై చేసుకుంటే మనకు నచ్చిన గారె రెడీ. టేస్టీ అయిన వడ రెడీ. మా అమ్మమ్మ చెప్పిందని ఇలా రోటిలో వడలు తయారు చేస్తే టేస్టీగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. ఇలా రోటిలో చేసిన వడ చాలా టేస్టీగా ఉంది. మిక్సీలో వేసిన మసాలా వడ చాలా టేస్టీగా ఉంది. రోటిలో చేసిన మా అమ్మమ్మ వడ ఇంకా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి.